నేను మీ గణేష్ డబ్ల్యూజెల్ వరంగల్ పురాణ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇప్పుడు వచ్చేసి మనము పాకాలది బ్లాగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి పాకాల నుంచి మనం డైరెక్ట్గా ఏడుపావులు వెళ్దాం అనుకున్నాము. కానీ కాకపోతే అక్కడ అన్ఫార్చునేట్లీ అది మూసేశారంట. ఇప్పుడు వాటర్ ఫ్లో కూడా తక్కువ ఉంది. ప్లస్ అది చిన్న యాక్సిడెంట్ ఏదో జరిగింది, దాని గురించి న్యూస్ నడుస్తుంది. అందుకనే మనం ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి పాకాల నుంచి గుండెడ ముసలమ్మ భీమునిపాదం వెళ్తాము. ఈ రోజు వచ్చేసి గుండెడ ముసలమ్మకి వెళ్తున్నాము. టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా ఫేమస్. మనకి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ చాలా చాలా అంటే చాలా ఫేమస్. అది చుట్టుపక్కల ఉన్న జనాలంతా అక్కడ చాలా బాగా జరుగుతుంది. టెంపుల్ మాత్రం భలే ఉంటుంది. మీకు అది చూపెడతాను. ఇక్కడ చూడు, కోతులు చాలా బాగున్నాయి. ఇక్కడ అప్పట్లో అయితే కోతులు మస్తు ఉండేది, చాలా ఉండేది. అసలు ఇప్పుడు తగ్గిపోయాయి. కానీ ఈ జింకలు, పులులు ఇవి ఏం కనపడలేదు. బట్ జింకలు తిరుగుతాయంట ఇక్కడ. చాలామంది ఊళ్ళో వాళ్ళని అడుగుతూ చెప్పారు. బట్ మనం ఇక్కడ కానీ రోడ్లు మాత్రం అసలు ఘోరంగా ఉంది అసలు రోడ్లు. మొత్తం ఎటు చూసినా అసలు రోడ్డు అంత బాగాలేదు ఇటు రోడ్డు. బట్ బైకులు మాత్రం వెళ్ళొచ్చు. హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా, ఘోరంగా అసలు మొత్తం ఎక్కడ చూడు గుంతలు బాగున్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సింది. ప్రతి సండే మనకు జాతర జరుగుతుందంట. ప్రతి సండే కానీ ఫ్రైడే కానీ ఆదివారం శుక్రవారం పెద్దగా జాతర జరుగుతుందంట. మనం దగ్గరికి వచ్చేసాము, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే గుండెడ ముసలమ్మ టెంపుల్ కాడికి వచ్చినాము. ఇదే గుండెడ ముసలమ్మ టెంపుల్. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. కెమెరా కాడ పలిగిందా రే ఇది? ఇది వచ్చేసి అంటే కదా చాలామంది వచ్చారు. అసలు చాలా అంటే చాలా లోపలికి వెళ్దామా? వస్తూ ఉంటారు చాలా. లోపలికి వచ్చేసి లోపలికి దర్శనం చేసుకోవడానికి వెళ్దాము. నేను అసలు ఇది ఉంటుంది అనుకోలే. నేను అది కొబ్బరికాయలు. లోపలికి వెళ్దాం పదండి, చూద్దాం లోపల. అరే అరుణ్ కొబ్బరికాయ తీయడానికి పెట్టా. అట్లా వెనక లోపల చూసారు కదా అమ్మవారిని. నేను చూపిస్తాను. లోపలికి దర్శనం చేసుకోవడానికి అక్కడ కొబ్బరికాయ కొడతారు. ఇటు క్యూ కట్టింది లైన్ దర్శనం చేసుకోవడానికి, లోపలికి వెళ్ళడానికి. లోపలికి వెళ్తాం మేము వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరు మొక్కుకొని కోడిని కానీ ఆటను కానీ ఇక్కడ పండించుకుంటారు అమ్మవారికి. నడు
హాయ్ ఫ్రెండ్స్, మనది దర్శనం అయిపోయింది సక్సెస్ఫుల్గా. అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఇక గుడి చూడండి. ఇక్కడి నుంచి మనం వెళ్ళి భీమునిపాదం వెళ్తున్నాము. అదే ఒక బ్లాగ్ వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.